శుభమస్తు అండి. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాశిస్సులందరికీ. ఈ సంవత్సరంలో ముఖ్యంగా సింహరాశి వారికి గ్రహ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయని విపులంగా పరిశీలిద్దాం. అంటే రాజపూజ్యం, అవమానము, ఆదాయము, వ్యయమని కందాయ ఫలాలు అంటారు. అవి ముందుగా చూద్దాం. మీకు తెలుసు, సింహరాశి అంటే మనకి మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉపా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1వ పాదం జన్మించిన వారు సింహరాశి అవుతారు. అలాగే పేరులో మొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ఏది ఉన్నా కూడా మీకు సింహరాశి జాతకులుగా వస్తారు. అంటే నక్షత్ర పాదాన్ని బట్టి పేరు పెట్టి ఉంటే చిన్నప్పుడు సింహరాశి వారి ఆదాయం 5 ఉంటే వ్యయం కూడా 5 ఉంది. అలాగే రాజపూజ్యం 7 ఉంటే అవమానం కూడా 7 ఉంది. కనుక ఈ సంవత్సరం మీ జీవితం గౌరవ మర్యాదలు, ఖర్చుల విషయాల్లో చక్కగా తూకం సరిపోయేట్టుగా ఉంది. అంటే గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే ఈ సంవత్సరం గురువు జూన్ 1వ తేదీ వరకు 11వ ఇంట్లో సంచారం ఉంటారు. తర్వాత అక్టోబర్ 30 వరకు 12వ ఇంట్లో సంచరిస్తారు. తదుపరి ఫిబ్రవరి 14 వరకు జన్మరాశిలో ఉంటే మళ్ళీ సంవత్సరాంతం వరకు 12వ ఇంట్లోనూ ఉంటారు. శనిదేవుడి విషయానికి వస్తే ఈ సంవత్సరం అంతా శని మీ రాశికి 8వ ఇంట్లో ఉంటే అష్టమ స్థానంలోనూ, రాహు అక్టోబర్ 1 వరకు 7వ ఇంట్లోనూ, కేతువు జన్మరాశిలోనూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, రాహు 6వ ఇంట్లోకి, కేతువు 12వ ఇంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీకు అనేక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఏర్పడటము, ధన నష్టం కలగటము, ప్రభుత్వ పరంగా ఇబ్బందులు రావటం వంటివి జరగవచ్చు. కుటుంబంలో కూడా భార్యతో విరోధాలు రావటం కూడా జరగవచ్చు. అయితే రాజకీయ నాయకులకు మాత్రం ప్రజాస్పందన చక్కగా ఉంటుంది, సర్వత్రా జయం కలుగుతుంది, వివాదాలు కూడా హెచ్చుగానే ఉంటాయి. ఉన్నత ఉద్యోగులకు సామాన్య ధనలాభం ఉన్నప్పటికీ స్త్రీలతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉన్నది. సామాన్య ఉద్యోగులకు ప్రయత్న కార్యసిద్ధి, సోదర ప్రేమ లభిస్తుంది, స్వల్ప అనారోగ్యం వేధిస్తుంది. ధన వ్యయము, మనోవ్యాకులత ఉంటుంది. దానికి తోడు అభిమానులు పెరుగుతారు. తొందరపాటు చర్యల వల్ల వ్యవహార విరోధాలు ఏర్పడతాయి. ఇక ఆయిల్ వ్యాపారులకు మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్లో మంచి ఫలితాలు ఉంటాయి. రైస్ మిల్లర్లకు, జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళకి ద్రవ్య నష్టాలు కలుగుతాయి, పార్ట్నర్షిప్లో ఉండే వాళ్ళకి. రాజకీయాల బెడద ఉన్నప్పటికీ కూడా ధనలాభం అయితే కలుగుతుంది. న్యాయవాదులకు కోర్టులో విజయాలు, భూగృహ నిర్మాణాలు కలిగే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే ఫలితాలు విశ్లేషిస్తే ప్రథమార్థంలో సుమారుగా జనవరి నుండి జూన్ వరకు సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. సంవత్సర ఆరంభంలో బంధుమిత్రులతో విరోధాలు హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మానసిక బాధలు కలుగుతాయి. అలాగే ధనపరమైన అప్పులు చేయాల్సి రావచ్చు. కుటుంబ చిక్కులు, రుణ బాధలు ఉన్నప్పటికీ కీర్తికి, సన్మానానికి కొదవ ఉండదు. మంచి పదవులు అలంకరించే యోగం కూడా ఉన్నది. ఫిబ్రవరి మాసంలో దూర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉన్నది. ఆర్థిక లాభం కలుగుతుంది. విద్యార్థుల పట్టుదలతో చదివితే మంచి కలుగుతుంది. మార్చి నెలలో ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. దీనివల్ల మీకు అధిక సంతోషం కలుగుతుంది. అంటే విందు వినోదాలు, జీవితంలో ఘన విజయాలు సాధించే అవకాశం ఉన్నది. కొన్ని ఆకస్మికమైన నష్టయోగాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిలో మాత్రం విశేషమైన లాభాలు సాధిస్తాయి. శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. జూన్ నెలలో మితిమీరిన ఆలోచనలు అనారోగ్య బాధలు కలిగిస్తాయి.
నమ్ముకున్న వారి చేతిలోనే మోసపోయే అవకాశం ఉన్నది. కాబట్టి 1కి 4 సార్లు మీకుగా మీ మనస్సాక్షి చెప్పిన దాన్ని వినండి తప్పితే పరాయి వాడు చెప్పింది వినబాక. మొత్తంగా ప్రథమార్థంలో జాగ్రత్తగా, ధైర్యంగా 2 అంటే జాగ్రత్త ఉండాలి, కేర్ ఉండాలి, చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్ళే లక్షణం కూడా ఉండాలి. ఇక సంవత్సరం ద్వితీయార్థానికి వచ్చేసరికి ఏంటంటే, అంటే జూలై నుంచి జనవరి, ఫిబ్రవరి దాకా వచ్చేసరికి జూలై నెలలో వ్యాపార లాభం వాణిజ్యాన్ని కంపిస్తుంది. సాహస కార్యాలు చేస్తారు. నూతన వస్త్రధారణ, గౌరవము, దైవ దర్శనాలు కలుగుతాయి. అధిక శ్రమతో పూర్తవుతాయి. ఆగస్టు నెలలో దాదాపు అన్ని విషయాల్లోనూ కొంత అడ్డం తగిలినట్టుగా అనిపిస్తుంది. ఆర్థిక స్తోమత కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. అంటే కొంత వెసులుబాటు దొరకదు. ఈ సమయంలో సంతాన విషయంపై చర్చలు, ధనాన్వేషణలు జరుగుతాయి. ఇక సెప్టెంబర్ నెలలో వ్యాపారస్తులకి స్వల్పంగా లాభాలు వస్తాయి. శుభకార్య ఆలోచనలు కూడా నెరవేరుతాయి. కోర్టు సంబంధ వైరాలు చక్కగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే అక్టోబర్ నెలలో దైవ, బ్రాహ్మణ, గురు భక్తి పెరుగుతుంది. రుణదాతలకు అంటే రుణం ఇచ్చిన వాళ్ళకి ఆగ్రహానికి మనం గురయ్యే అవకాశం ఉంది. వ్యయప్రయాసలతో కొంచెం శ్రమ పడతారు. అందుకని ఈ బడ్జెట్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. నవంబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే కీటకాల వల్ల అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. మీ నైపుణ్యాన్ని, కార్యనిర్వహణ సామర్థ్యాలను మంచి అవకాశాలు లభిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డిసెంబర్ నెలలో మీరు చేసే పనులు కొంతవరకు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిశ్రమ ధనలాభము, మిశ్రమ సౌఖ్యత కూడా కలుగుతుంది. అంటే ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వారికి 1, 3, 6, 8, 9 అదృష్ట సంఖ్యలు కాగా ఆదివారం నాడు, మంగళవారం నాడు, శుక్రవారం నాడు, సోమవారం నాడు, శనివారం కూడా అదృష్టవారాలుగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే ఆదివారం నాడు నవగ్రహ పూజ చేయటం, నవగ్రహ స్తోత్రం నిత్యం పారాయణ చేసుకోవడం కూడా మంచిది. గణపతి హోమం చేసుకుంటే చాలా ప్రశస్తంగా కలిసి వస్తుంది. లేదా గణపతి ఓం గం గణపతయే నమః అనుకోండి. లేదా ఓం శ్రీం గ్లౌం గం గం గణపతయే నమః అని చేసుకోవచ్చు. అలాగే సోమవారం నాడు ముత్తైదువులకు పసుపు కుంకుమలు, చీర ఇవ్వటం ద్వారా చాలా శుభప్రదంగా కలుగుతుంది. ఏ పుణ్యస్త్రీ అయినా ఇంటికి వస్తే చక్కగా పసుపు కుంకాలు పెట్టి పంపించండి. ఆదివారం నాడు గోవును పూజించండి. మీ ఇలవేలిపోయిన గ్రామ దేవతలు ఉంటే చక్కగా వెళ్ళి పూజ అర్చన చేయించుకుని రండి. పొంగళ్ళు పొంగించుకుని రండి అక్కడ. అలాగే శుక్రవారం నాడు దేవీ పూజ చేయటము, అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసి రావటము, పూటాలు సమర్పించడం కూడా మంచిది. గురువారం నాడు దత్త పూజ చేయటము, దద్దోజనం ప్రసాదంగా ఇవ్వటము, దత్త స్థితిలో ఉన్నట్లుగా అనిపించే వాళ్ళకి రొట్టెలు దానంగా ఇచ్చి నమస్కారం పెట్టుకోవడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. వస్త్రదానం కూడా చేయొచ్చు. మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారన్నది మాత్రమే ముఖ్యం, కానీ ఎంత ఖర్చు పెట్టారన్నది కాదు. దయచేసి వేలు ఖర్చు పెట్టి ఆర్థికంగా ఇబ్బంది పడద్దు. మీ స్వశక్తిని నమ్ముకోండి. మీరు అర్చించే మీ ఇలవేల్పు దైవాన్ని నమ్ముకోండి. నిత్యార్చన చేసుకునే స్వామివారికి ఆర్ద్రతగా మీలోని భావాలు చెప్పండి. ఏ నరుడిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు పరిహారాల కోసం. కనుక ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల విజయాలు కూడా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.